తిరిగి BCN న్యూస్కి స్వాగతం. కేంద్ర రాష్ట్ర డబుల్ ఇంజన్ ప్రభుత్వాలతో ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గాంధీ బొమ్మల సెంటర్లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత నిర్వహించిన కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు. నరసాపురం బైపాస్ రోడ్డుకు 600 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కూటమిలోని 3 పార్టీల కార్యకర్తలు ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ 2 ఏళ్లలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని అన్నారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో నరసాపురాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఇప్పటికే 180 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రామరాజు, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే వైసీపీ పార్టీ ఉన్నదో రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే కూటమికి చెందినటువంటి పార్టీల యొక్క కార్యకర్తలు ఉన్నారో వారిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రజల దృష్టిని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదనే విషయం మనంతా కూడా గమనించాలి. మనందరికీ చాలా బాధ. గత 5 సంవత్సరాల కాలంలో అందరి కార్యకర్తల మీద పోలీస్ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు, కొట్టించారు, విధ్వంసాన్ని సృష్టించారు, కుటుంబాలను విడదీశారు, సరిహద్దులు చెరిపేశారు. అయినప్పటికీ మన అధికారంలోకి వచ్చాక వారి సంగతి ఇంకా చూడడం లేదేంటి అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉంది. కానీ ఇవాళ మన అభివృద్ధి మీద దృష్టి పెట్టాం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద దృష్టి పెట్టాం, రాబోయే తరాల యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టాం. ప్రతీకారాల కన్నా అధికారం ముఖ్యమైనటువంటి ఆలోచన మనం ముందుకు వెళ్తుంటే ఈవేళ మనల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ప్రజల్ని తప్పుదారి పెట్టించేటువంటి ప్రయత్నం ఇంకా ఆయన చేస్తూ ఉన్నారు. అమరావతిలో అభివృద్ధి పరిగెడుతుంటే ఏంటో మావిగాన్ అంటాడు ఈ పెద్ద మనిషి. అదే మలయాళ సినిమా పేరులో ఉంటుంది మావిగాన్. చెప్తున్నారు కానీ ఈ డేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ మా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే, మా రహదారికి అడ్డొస్తే జన సైనికులు, తెలుగు తమ్ముళ్ళు, శిక్షకులు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే నీకు శంకరగిరి మాన్యాలు అనేటువంటి విషయం. కాబట్టి కూటమి కార్యకర్తలందరినీ కోరుతున్నది పరిగెడుతున్నాయి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మూసివేసేటువంటి దిశలో ఒక అద్భుతమైనటువంటి ప్యాకేజింగ్ ఇచ్చింది. విశాఖపట్నంలో రిలయన్స్ డేటా సెంటర్, విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, రామాయపట్నంలో BPCL రిఫైనరీ 1,35,000 కోట్లతో దాదాపు 70,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి. నక్కపల్లిలో 1,30,000 కోట్లతో అతిపెద్ద స్టీల్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశాం. నిన్న కాక పుట్టపర్తిలో డిఫెన్స్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశాం. కొన్ని లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇవాళ రాష్ట్రంలో ప్రారంభమవుతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం. అంతేకాదు సిగ్గు లేకుండా చెప్తా ఉన్నా, నీ జిల్లాలో కడప జిల్లాలో నువ్వు 3 సార్లు శంకుస్థాపన చేసేటటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో కడప స్టీల్ ప్లాంట్ నువ్వు చేయకపోతే రేపు నేను ముఖ్యమంత్రి గారి కలిపి కడపలో నీ అండాలో నీ గడ్డలో ఆ స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేయబోతాను అనేటువంటి విషయం ఈ ముఖ్యమంత్రికి తెలియదని అడుగుతున్నారు. ఈ మాజీ ముఖ్యమంత్రి గ్రామాల్లో కలతలు సృష్టించాడు, శాంతి భద్రతను భంగం కలిగించాడు, అన్నదమ్ముడి మధ్య తగువులు పెట్టాడు, కుటుంబాల్లో తగువులు పెట్టాడు, సరిహద్దు గొడవల్లో దూరారు, వాళ్ళకి నచ్చినటువంటి ఆస్తుల్ని రాయించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆఖరికి పడక గదిలో వచ్చినటువంటి భార్యాభర్తల గొడవల్లో కూడా తను దూర్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి జగన్ ప్రభుత్వం గురించి మనందరికీ కూడా తెలుసుకుంటున్నాం. అయిపోయింది. మనం అమరావతి రాజధానిగా కేంద్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మోడీ గారి సహకారంతో అమరావతి రాజధానిగా పార్లమెంటు ఉభయ సభలో తీర్మానం చేసి పంపించినప్పుడు దాన్ని వ్యతిరేకించి బయటకు పోయారు. ఈరోజు వస్తా ఉన్నారు, మళ్ళీ అమరావతిని అడిగేస్తా ఉన్నారు. దాంట్లో కుప్పడి పెట్టడానికి, రైతుల మధ్యలో కుప్పడి పెట్టడానికి అమరావతిలో
అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతా ఉన్నాయి, జరగనట్టు చూపించాలి. ఎవరో ఒకరు చెప్తే అది చూపించి అక్కడ అల్లరి చేసి అమరావతి రాజధాని అభివృద్ధిని కాకుండా చెప్పాలి, చేయాలి ప్రయత్నం చేస్తుంటే అక్కడ రైతులు విప్లవం చెంది మహిళలందరూ కూడా బయటకు వచ్చారు. ఇది వాస్తవం కదా. నా చాలా మంది చెప్పారు అమరావతి అభివృద్ధి 4 కాలంగా నడుస్తుంది. మీరు అధికారం ఉన్నా సరే ఏ రోజున కూడా ఈ జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ ఏ రోజు కూడా వెనకడిగేసిన సందర్భం లేదు. ఈ రోజు నిజాయితీగా, నిస్వార్థంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పనిసరిగా ప్రజల పక్షాన, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించండి తప్ప కానీ వివిధ రకాలైనటువంటి కుతంత్రాలు ఏదైతే దురుద్దేశంతో రాజకీయ చేయొద్దని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఈ రోజున వైఎస్ఆర్ నాయకులు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు జగన్మోహన్ దగ్గర 2019-24లో అన్యాయంగా సంపాదించిన కోట్ల లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లు ఉన్నాయి. తల్లిని కూడా ఆశ్రయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరు కాని దివ్యాంగులకు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు P4 విధానం ద్వారా పెన్షన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బొలిశెట్టి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దీనిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాల కోసం P4 విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా P4 విధానాన్ని ప్రవేశపెడితే పేదలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చిన దాంతో పాటుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్లు ఇవ్వలేకపోయిన పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వికలాంగులందరికీ ముందు ఒక 60 మందికి మన సొంతంగా పెన్షన్లు ఇస్తాం స్టార్ట్ చేసాం. అది ఎంతమంది ఉన్నా వికలాంగులు రియల్గా కష్టాల్లో ఉన్నా, ఎవరైనా నిజంగా వృద్ధులుగా ఉండి వాళ్ళ నిరాశలైన వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అభివృద్ధితో పాటుగా అభివృద్ధికి P4 పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేనేమంటానంటే సంక్షేమాన్ని కూడా ప్రజలను భాగస్వాములు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత భారం తగ్గుద్దన్న ఆలోచనతో ముందుగా మనమే ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను 2 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన 2వ నెల నుంచి ఒక 50,000 రూపాయలని అందరూ కలిసి మేము కూడా ఇస్తాం మీతో పాటుని ఇవ్వడం, ఇంకా మరింత మందికి మనం పెన్షన్ ఇచ్చే దానికి అవకాశం కల్పించిన P4లో ఉన్న భాగస్తులందరినీ కూడా మనం కలెక్టర్ గారి దగ్గర గవర్నమెంట్ కూడా పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ సమాంతరంగా పరిపాలన చేయాలని చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టాం. ఏదైతే గడిచిన 2 సంవత్సరాలు కూడా మీరు చూశారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు ఇవ్వరని. కానీ వాళ్ళ మర్యాద కోసం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నమస్కారం పెట్టి కూటమి నాయకులు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా వారికి పెన్షన్ అందే కార్యక్రమాన్ని అధికారులతో పాటుగా ఇవాళ రాష్ట్రం అంతా చేపడుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం న్యాయం చేయాలనే ఆలోచనతో తాడేపల్లిలో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ప్రారంభించాం. ఆ ప్రారంభించిన దానికి విశేష స్పందన. అలాగే అందరూ కూడా మేము పిల్లల్ని ఎత్తుకుని తిరగవలసిన పరిస్థితి, బెడ్ మీద ఉన్న పరిస్థితి, మాకు రూపాయి కూడా లేదు, మందులు కూడా డబ్బులు లేవని చాలామంది 2 సంవత్సరాల నుంచి నాకు కూడా తిరిగితే నేను దానికి స్పందించి ఇది చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని మనం ఆదుకోవాలి. ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్లో డబ్బు లేకపోయినప్పుడు కూడా మనం కూడా ఇలా చేసి భాగస్వాములు చేసినప్పుడు ఈ పెన్షన్లు కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళే ఇవ్వచ్చు, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఉన్నవాడు కొంచెం లేనివాడు పెడితే పోయేదేం లేదు, మనం పట్టుకెళ్ళేదేం లేదు, మంచి పేరుని మనం పట్టుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నేను చేపట్టాను. ఒక్కొక్క కాన్సికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇచ్చే విధంగా ఈ పంచాయతీరాజ్ చేసే వ్యవస్థని మనం పవన్ కళ్యాణ్ గారు కూడా మనం రుణపడి ఉన్నాం అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క స్థిరమైన ప్రభుత్వం, అభివృద్ధి చెందుతున్న ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం అది 5 సంవత్సరాల అంధకారంలోకి వెళ్ళినప్పటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి వైపు అడుగులేస్తూ
చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు సభకొత్తం మానేసి వాళ్ళని దూషించే కార్యక్రమం కూడా మీరు చూస్తూ ఉన్నారు. చిన్నదానికి కూడా కులాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని విడగొట్టే కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని అన్నింటిలో ప్రజలే బుద్ధి చెప్పే విధంగా ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం బాగుండాలంటే నేను దానం చేయాలనే నిర్ణయంతోనే పనిచేస్తూ ఉన్నాను. అది ఎప్పుడు ఉంటుంది. దేవుడిని కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వెంకటేశ్వరుని తిట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే యేసుప్రభువుని తిట్టేవాళ్ళు ఉంటారు, అలాగే అల్లాని తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అది మనం చెప్పలేము. అలా ఏంటంటే ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా పున్నపవారిపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, రాష్ట్ర అభివృద్ధి తెలుగువారిని అందరం ఎక్కించడమే కూటమి లక్ష్యమని వెల్లడి. రాష్ట్రంలో 36 కోట్లతో 18 నగర వనాలు, ఎకో పార్కులు, కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయి రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతోందన్న జగన్, చంద్రబాబు సీఎం అయ్యాక రెడ్ బుక్ అరాచకం పరాకాష్ఠకు చేరుకుందని ధ్వజం. మొగల్తూరులో కూటమి 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ, డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.